కింగ్ మూవీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు షారుఖ్ ఖాన్. జస్ట్ టైటిల్ టీజర్ తోనే సినిమాపై అంచనాలు పీక్స్ కి తీసుకెళ్లారు కింగ్ ఖాన్. మరి షారుఖ్ నటిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలాంటి అంచనాల్ని క్రియేట్ చేస్తోంది? ఈ సినిమాతో పఠాన్, జవాన్ రికార్డుల్ని బాలీవుడ్ బాద్షా బ్రేక్ చేస్తారా? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. 2023లో విడుదలైన షారుఖ్, పఠాన్, జవాన్, డంకీ సినిమాలు ఒకదానికి మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ సాధించి కింగ్ ఖాన్ స్టామినా ఏంటో ప్రూవ్ చేశాయి ఈ సినిమాలు. అంతేకాదు జవాన్ సినిమాకి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు షారుఖ్ ఖాన్. ఇదే రేంజ్ సక్సెస్ ని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో చేస్తున్న కింగ్ సినిమాతో ఇక ముందు కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో నటిస్తోన్న కింగ్ సినిమా టైటిల్ ని రివీల్ చేస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు షారుఖ్. కంప్లీట్ యాక్షన్ బ్లాగ్స్ తో వచ్చిన కింగ్ టైటిల్ రివీల్ వీడియో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ స్టైలిష్ మేక్ ఓవర్ కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. కంప్లీట్ వైట్ హెయిర్ తో బాడీపై టాటూస్ తో ఉన్న కింగ్ ఖాన్ లుక్ మెస్మరైజ్ చేస్తుంటే, నేను భయాన్ని కాదు విధ్వంసాన్ని అంటూ వీడియో చివరిలో షారుఖ్ ఖాన్ చెప్పిన డైలాగ్ ఈ సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందోననే ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. పఠాన్ సినిమా తర్వాత సిద్ధార్థ్ ఆనంద్, షారుఖ్ కింగ్ సినిమా చేస్తూ ఉండడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన పఠాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో కింగ్ సినిమాపై అంచనాలు రెట్టింపవుతున్నాయి. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా పదుకొన్ ఓ కీ రోల్లో నటిస్తోంది. ఈ సినిమాలోనే షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ బిగ్ స్క్రీన్ పై కనిపిస్తూ ఉండడంతో కింగ్ సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మరి కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న కింగ్ సినిమాతో షారుఖ్ ఖాన్ మునుపటి సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేస్తారో లేదో వెయిట్ అండ్ సీ.